కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో ఉన్న ఇందిరానగర్ బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17 లక్షల రూపాయలతో మంజూరైన డ్రైనేజ్ నిర్మాణ పనులను వాటర్ బాక్స్ అధికారులు ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1620 కుటుంబాలకు పైగా ఈ ఇందిరానగర్ కాలనీ బస్తీలో నివసిస్తున్నామని, తమకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలియజేయడంతో మంజూరు చేసి పనులను ప్రారంభించిన వెంటనే ఐడీపీఎల్ అధికారులు తప్పుదో పట్టిస్తూ పనులను ఆపేస్తారని ఆరోపించారు. పలు పత్రికలలో వస్తున్న శీర్షికలపై కబ్జా భూములను వార్తలు రావడంపై స్పందించారు. 55 ఏళ్లకు పైగా తాము నివాసం ఏర్పరచుకుని ఇక్కడ నివసిస్తున్నామని తెలిపారు. ఇప్పటి ముఖ్యమంత్రి తమకు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 మంజూరు చేయగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 3 కోట్లతో కలిపి ₹4 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను కాలనీలో చేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని, తమ పెద్దల కోడ్ను అధికారులు గుర్తించి వెంటనే పనులను ప్రారంభించాలని కోరారు. గతంలో మేము గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే పూర్వకంగా ఇక్కడనే మాకు గడిచిపోతున్నా ఒక చిన్న మోరీ చేసుకోవాలని మాకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ అధికార ప్రతినిధి అయినా పనిచేయడానికి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటే ఆ క్షణంలో మా రేవంత్ రెడ్డి గారు ఎంపీ పర్యటనలో మాకు ఇచ్చిన 45 నిమిషాల టైంలో బస్సు మొత్తం పర్యటన ఇచ్చి, అరే ఇంత శిలాశివస్తుల పరిస్థితిలో ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు, ఇదంతా మొత్తం మా మహబూబ్నగర్ జిల్లా వలస బాధలే పాపం ఎన్రోల్ చేస్తున్నారంటే ఇటు సంగతి మా పరిస్థితి దీనంగా ఉందంటే తక్షణమే నేను దీనికి నిధులు ఇచ్చేస్తాను, మీరు అంతా అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇచ్చినాక ఆయన మా బస్సులోకి వచ్చినాక మేము గతంలో ఆల్ పార్టీ అందరూ కలిసి డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని మేమందరం కలిసి ఆల్ పార్టీ వాళ్ళందరం కలిసి మేము డెవలప్మెంట్కి ముందు సాగుతున్న తరుణంలో మా ₹1 ఇచ్చిన తరుణంలో అదే మళ్ళీ పనులు ఆపడం జరిగితే అప్పుడే నా జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ బస్సు గురించి. మేము డెవలప్మెంట్కి ముందుకు ఎలా వెళ్ళాలనే ఆలోచనతో మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలి, అందరూ బీదర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఏం అండలేదు. నేను మాట్లాడుతూ అవసరమైతే సెంట్రల్ ల్యాండ్ అంటే సెంట్రల్తో మాట్లాడి మీకు లబ్ధి చేస్తాను, స్టేట్ ల్యాండ్ అయితే స్టేట్ ల్యాండ్ గురించి మాట్లాడతాను, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. డ్రైనేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రారంభం జరిగినాక డ్రైనేజ్ పని అయిన సందర్భంలో మళ్ళీ బడ్జెట్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారితో గవర్నమెంట్ నుంచి ఫండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వేసే డ్రైనేజ్ గిట గతంలో ఎంపీ గారు వేసిన డ్రైనేజ్లో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడం వల్ల గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక బాబు వాటర్ నీళ్ళు చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ పైప్ని థిక్నెస్ పెంచడం జరిగింది. ఈ పైప్ థిక్నెస్ నుంచి వర్క్ చేయడంలో కారణంలో ఈ గత 10 ఏళ్ళ నుంచి రానప్పుడు ఈ మధ్యలో ఆరోపణలు ఏంటంటే ఇది అమ్ముకుంటున్నారు చేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలకు సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో అందరికీ మేము ఆధారాలతో పాటు మేము చెప్పినాం. కాకపోతే కొందరు ఆశావాహులు మాకు ఏదైనా లబ్ధి చేయండి అని అన్నారు. కాకపోతే మా పరిస్థితి ఎలా దీనంగా ఉందంటే ఇక్కడ బతికే కుటుంబాలే చాలా పరిస్థితులకు ఎక్కడ బతకలేని పరిస్థితి ఉంది, వాళ్ళకే స్థలాలు లేవని చెప్పడం జరిగింది. ఒకవేళ అవకాశం ఉంటే మీరు మాకు ఇంత సపోర్ట్ చేసుకుంటే మీడియా అనేది మాకు ఎంతో అవసరం, మాకు సపోర్ట్ చేస్తుంది, కావున మీ సపోర్ట్ ఎప్పటికి మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ముందుకేసుకొని తిన్నాం. ఇప్పుడు వాస్తవంగా మాకు లోకల్ మీడియా మాకు అభివృద్ధి పటాన మాకు అన్యాయం జరిగితే అన్యాయం చూపించడానికి మీ లోకల్ మీడియా అందరూ సపోర్ట్ ఉన్నారు. గతంలో మాకు సపోర్ట్ చేసిన కొందరు వ్యక్తులే ఇప్పుడు వాళ్ళు ఏదో 100 కోట్లని 1000 కోట్లు, అరే మాకు అసలు ఏ కోట్లు తెలియదు బాయ్. ఇప్పుడు అలాంటి ఏదైనా ఉంటే ఆరోపణలు ఉంటే మీరు బయట ఆరోపణలు పెట్టుకోండి. ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏమొచ్చినాయి, ఈ 10 ఏళ్ళ నుంచి రాని ఈ ఆరోపణలు ఇప్పుడు మా మీద ఎందుకు, మా అభివృద్ధికి అడ్డం పడి మా జనాలను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఆగడం వల్ల మొన్న ఒక చిన్న అంబులెన్స్ వచ్చి మధ్యలో ఆగిపోవడం వల్ల ఒక మహిళకు ఇన్సిడెంట్ జరిగింది. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? గవర్నమెంట్ అధికారులు పనిచేస్తుంటే గవర్నమెంట్ అధికారుల మీద స్టే తీసుకొస్తాం వాళ్ళకు వార్నింగ్ చేయడం జరుగుతుంది. మొన్న గతంలో ఒక పార్టీలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి వచ్చి ఏదో రాలేదు, ఆమె మా బతుకుదేరు ఏం తెలియదు. మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాము. మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరూ వచ్చి మేము ఇక్కడ గుడిసెలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కోసం లేబర్ అవసరం ఉండి మమ్మల్ని అందరూ ఐడిపిఎల్ వాళ్ళే గుడిసెలు వేపించి ఇక్కడ నివాసం ఉంచారు. అప్పటి నుండి మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడనే నివాసం ఉంటున్నాం. దాదాపు అప్పుడు 700 గుడిసెలు ఉండే, ఇప్పుడు 1600 గుడిసెలు ఇండ్లు అయిపోయినాయి. దీంట్లో ఎవరిది ఎక్కడ ఏం అది లేదు. మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. వసతులు ఏం లేకుంటుండే. అప్పుడున్న సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు ఊరా తిరిగారు, 3-4 సార్లు బస్తీకి వచ్చారు, 3-4 సార్లు ఎంపీగా అయ్యారు. ఆయన కొన్ని వసతులు కల్పించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మా బస్తీని మొత్తం పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్తీని అంతా